నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆపదలో ఉన్న వారికి సాయపడితే సాయం పొందిన వారి దీవెనలతో పాటు ఆ సేవ ద్వారా వచ్చే పుణ్యం ఏదో రూపంలో తిరిగి మనకు దక్కుతుంది. అందుకే శుభకార్యాలు, వర్ధంతి సందర్భాల్లో పేదలకు, అనాథలకు సాయం చేయాలని అంటారు. అనాథల కోసం ఆలోచించే వారికి ఆ ఆదిదేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అందుకే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వస్తున్న మానవ దేవుళ్లకు అండగా ఉంటూ వారి మనోభిష్టాలు నెరవేర్చుతున్నాడు. అలా తన పుట్టినరోజుని అభాగ్యుల ఆకలి తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు సుఖేందర్ అనే సేవామూర్తి. చౌటుప్పల్ నుండి విచ్చేసిన సుఖేందర్ రెడ్డి వారి మిత్ర బృందం ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులు పొందారు. వీరంతా కలిసి శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి వారి పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలైన ముదునోళ్ల, యాలకుల, పాండవుల గోత్రాలపై పూజలు నిర్వహించుకున్నారు. శుభాతితో శ్రీమాధ గోత్రోద్భవస్య ముదునోళ్ల గోత్రోద్భవస్య జంగారెడ్డి నామదేశ్య మంజులా నామ్నే శ్యామ్ సుందర్ రెడ్డి నామదేశ్య సన్నిత్ రెడ్డి నామదేశ్య సహ కుటుంబానాం తతః యాలకుల గోత్రోద్భవస్య మల్లారెడ్డి నామదేశ్య మంజులా నామ్నే సుఖేందర్ రెడ్డి నామదేశ్య సహ కుటుంబానాం తతః యాలకుల గోత్రోద్భవస్య యాదరెడ్డి నామదేశ్య లతా నామ్నే శివమల్లారెడ్డి నామదేశ్య సహ కుటుంబానాం తతః గుడిపాల గోత్రోద్భవస్య శ్రీశైలం నామదేశ్య భాగ్యమ్మ నామ్నే పూజా నామ్నే విష్ణు నామదేశ్య మధు నామదేశ్య తేజశ్రీ నామ్నే సహ కుటుంబానాం తతః పాండవుల గోత్రోద్భవస్య మారయ్య నామదేశ్య దుర్గమ్మ నామ్నే శివ నామదేశ్య మనీషా నామ్నే మాన్విక్ నామదేశ్య సహ కుటుంబానాం తతః పాండవుల గోత్రోద్భవస్య శంకరయ్య నామదేశ్య ఈశ్వరమ్మ నామ్నే సహ కుటుంబానాం తతః. అనంతరం సుఖేందర్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం అరటిపళ్ళు అందించి అనాథుల ఆశీస్సులు పొందడంతో పాటు ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. దిక్కులేని దీనులను చేరదీసి వారికి పునర్జన్మనిస్తున్న ఈ సేవాశ్రమం అనాథల పాలిట కల్పతరువుగా వెలుగొందుతుందంటే దయగల దాతలైన మీ చలివే కదా. మీ చల్లని చూపులు ఈ నిర్భాగ్యులపై ఉండబట్టే ఈ రక్షణాలయంలో ప్రశాంత జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పుణ్యప్రదేశంలోని ప్రతిష్ఠించిన మహిమాన్విత శ్రీ సోమనాథేశ్వర లింగానికి జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని ఈ అభాగ్యులకు తోచిన సాయం చేస్తున్న మనసున్న మహారాజులందరినీ ఆ పరమేశ్వరుడు సదా రక్షిస్తాడు.